హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ముందుగా అమర్త్య సేన్ గారి గురించి కొంచెం తెలుసుకుందామండి. అమర్త్య సేన్కు 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమర్త్య సేన్కు 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు. అమర్త్య సేన్ కృషి చేసిన అంశం సంక్షేమ అర్థశాస్త్రం. సో అమర్త్య సేన్కి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు అండి. ఈయన కృషి చేసిన అంశం వచ్చేసి సంక్షేమ అర్థశాస్త్రం. నెక్స్ట్, ఇండియన్ అకాడమీ ఫర్ హైవే ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? ఇండియన్ అకాడమీ ఫర్ హైవే ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? నోయిడా, ఉత్తరప్రదేశ్. భారతదేశ తొలి హైస్పీడ్ రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశ తొలి హైస్పీడ్ రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ఎక్కడ ప్రారంభించారు? ఇడుక్కి. భారత రైల్వేల పునర్నిర్మాణానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? భారత రైల్వేల పునర్నిర్మాణానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? వివేక్ దేవరాయ్. కింది కమిటీలను పరిశీలించిన అంశాలతో జతపరచండి. ఫస్ట్, అజిత్ కుమార్ కమిటీ ఆర్మీ పే స్కేల్స్. దవే కమిటీ అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారి పింఛన్ పథకం. ఎస్ఎన్ వర్మ కమిటీ ఆర్మీ పే స్కేల్స్. ఎస్ఎన్ వర్మ కమిటీ వాణిజ్య బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ. అభిజిత్ సేన్ కమిటీ దీర్ఘకాలిక ఆహార విధానం. నెక్స్ట్, కింద కమిటీలు వాటి పరిశీలనాంశాల్లో సరిగ్గా జతపరిచినవి ఏవి? నరసింహన్ కమిటీ బ్యాంకింగ్ సంస్కరణలు. ఆర్వి గుప్తా కమిటీ వ్యవసాయ పరపతి. ఎన్ఎన్ వోహ్రా కమిటీ రాజకీయ నాయకులకు నేరస్తులతో సంబంధాలు. సో ఈ మూడు మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్, కేల్కర్ కమిటీ కింది వాటిలో ఏ అంశంపై సూచనలు ఇచ్చింది? పన్ను విధానంలో సంస్కరణలు. కింది నోబెల్ బహుమతి గ్రహీతలను వారు కృషి చేసిన రంగాలతో జతపరచండి. ఫస్ట్, ఆంగస్ డీటన్ వినియోగం పేదరికం సంక్షేమ విశ్లేషణ. జీన్ టిరోల్ మార్కెట్ శక్తి క్రమబద్ధీకరణ విశ్లేషణ. నెక్స్ట్, ఎంజినే ఎఫ్ ఫన్మా, లార్స్ పీటర్స్ హాబ్సన్, రాబర్ట్ జె హెల్లర్ సామర్థ్య మార్కెట్ పరికల్పన. నెక్స్ట్, లార్డ్ షెఫ్లై ఆల్విన్ ఈ రోత్ నమూనా ఆచరణ సిద్ధాంతం. నెక్స్ట్, కింది నోబెల్ బహుమతి గ్రహీతలు వారు కృషి చేసిన అంశానికి సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ వచ్చేసి పాల్ క్రూగ్మన్ న్యూ ట్రేడ్ అనాలిసిస్ థియరీ.
ఆల్ క్రూగ్మన్ న్యూ ట్రేడ్ అనాలిసిస్ థియరీ. ఇది కరెక్ట్ అండి. ఎలినార్ ఓస్ట్రోమ్, అలివర్ విలియమ్సన్ ఎకనామిక్స్ గవర్నెన్స్. ఎలినార్ ఓస్ట్రోమ్, అలివర్ విలియమ్సన్ ఎకనామిక్ గవర్నెన్స్. ఇది కూడా కరెక్టే అండి. సో ఎడ్మండ్ ఫిల్మ్స్ మెకానిజం డిజైన్ థియరీ. ఎడ్మండ్ ఫిల్మ్ మెకానిజం డిజైన్ థియరీ. ఇది రాంగ్ అండి. నెక్స్ట్, ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన ఉద్దేశాలు ఏమిటి? ఉదయ్ అంటే ఉజ్వల్ డిస్కమ్ ఇన్సూరెన్స్ యోజన, దీని యొక్క ఉద్దేశాలు ఏమిటి? సో డిస్కంల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్ వ్యయం తగ్గించడం, డిస్కంల వడ్డీ వ్యయాలను తగ్గించడం, డిస్కంల ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం. సో ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన ఉద్దేశాలు ఏంటండి? డిస్కంల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్ వ్యయం తగ్గించడం, డిస్కంల వడ్డీ వ్యయాలకు తగ్గించడం, డిస్కంల ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం. నెక్స్ట్, నిరాటంక సరకు ప్రయాణికుల రవాణా కోసం భారతదేశం ఏ సార్క్ దేశాలతో ఒప్పందం కూర్చుకుంది? నిరాటంక సరకు ప్రయాణికుల రవాణా కోసం భారతదేశం ఏ సార్క్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది? నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్, కింది వాటిలో ఏ ఓడరేవు పేరును కామ్రాజ్ ఓడరేవుగా మార్చారు? కింది వాటిలో ఏ ఓడరేవు పేరును కామ్రాజ్ ఓడరేవుగా మార్చారు? ఎన్నోర్. భారతదేశంలో మొదటి ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొదటి ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అందాల్. కింద పేర్కొన్న అంతర్దేశీయ జలమార్గాలను వాటి దూరాలతో జతపరచండి. కింద పేర్కొన్న అంతర్దేశీయ జలమార్గాలను వాటి దూరాలతో జతపరచండి. సో ఫస్ట్ అలహాబాద్ హల్దియా 1620 కిలోమీటర్లు. సాదియా దుబ్రి 891 కిలోమీటర్లు. కొట్టాపురం కొల్లాం 1205 కిలోమీటర్లు. కాకినాడ పుదుచ్చేరి 1028 కిలోమీటర్లు. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.